ప్రేక్షకుల తరపున ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాం. అసలు ఈ సంక్రాంతిలో ఏ సినిమా అయితే మంచిగా ఉంటుందో, ఏ సినిమా ఎంత కలెక్షన్ ని రాబడుతుందో తెలుసుకోవడానికి అసలు చివరిగా ఈ సంక్రాంతికి ఏ సినిమా ముందుకు వెళ్ళి సూపర్ హిట్ గా నిలుస్తుందో అడిగి ఆయన్ని తెలుసుకుందాం. ఆయన పేరు చిత్రసీమ సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా, చాలా సంతోషం. సంక్రాంతి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది గొబ్బెమ్మలు, ముగ్గులు, కోళ్ల పందాలు. పందెం కోళ్ళ లాంటి 5 తెలుగు సినిమాలతో పాటు ఒక 60 సినిమా కూడా రిలీజ్ అవుతున్నటువంటి ఈ సంక్రాంతి మామూలుగా ఉండేలా లేదు, దుమ్ము దుమారం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి నేను ఒక పేరు పెట్టాను. అదేమిటంటే అది బాసు సంగతి. ఓకే సార్, సంక్రాంతికి చాలా సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి కదా, వేటి సినిమా భవిష్యత్తు ఎలా ఉందంటారు? ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి సినిమాలు బట్టి సినిమా ఇండస్ట్రీ యొక్క జాతకాన్ని బాగా పరిశీలిస్తే శుక్రుడు పీక్, శని వీక్గా కనబడుతోంది. అంటే ఏంటి సార్? అంటే ఏమిటంటే ఈసారి రిలీజ్ అయినటువంటి సినిమాల్లో ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు తక్కువ, కలెక్షన్లు లాక్కోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఈ కవి హృదయం అన్నమాట. ఈ కవితలన్నీ మాకు ఎందుకులేండి కానీ సినిమా కలెక్షన్ల గురించి చెప్పండి. ముందుగా మన ప్రభాస్ రాజు గారు నటించినటువంటి రాజాసాబ్ సినిమాతో మొదలు పెడదాం. వీరి యొక్క సినిమా జాతకాన్ని బాగా పరిశీలిస్తే ఈయన స్టారు రెబల్ స్టార్, ఈయన రాశి బాహుబలి రాశి. సో రాజమౌళి లగ్నంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి ముహూర్తం నాతో పెట్టించుకోకపోవడం వల్ల శని యొక్క దృష్టి వక్రంగా పడింది. అందుకే ఈ సినిమాకి రిలీజ్కు ముందు సమస్యలు, షూటింగ్లో సమస్యలు, రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాకులు ఇవన్నీ వస్తున్నాయన్నమాట. కాకపోతే ఇందులో మంచి ఏమిటంటే బుధుడి యొక్క శుభదృష్టి ఈ సినిమా మీద బలంగా ఉండడం వల్ల కలెక్షన్లకు వచ్చేటటువంటి ఢోకా అయితే ఏమీ లేదు. అంతేకాకుండా ప్రభాస్ గారి యొక్క లగ్నంలో ఉచ్చ స్థితిలో పాన్ ఇండియా యోగం అయితే పట్టింది. అందువల్ల సునాయాసంగా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ కష్టాలన్నీ దాటుకుని మా ప్రభాస్ మూవీ ముందుకెళ్ళి హిట్ అవడానికి ఏదైనా పరిష్కారం ఉందా సార్ మీ దగ్గర? ఎందుకు లేదు, ఇదిగో అనుష్క రాయ్తో తయారు చేసినటువంటి ఉంగరం పెట్టుకుంటే ఈ సినిమాయే కాదు వచ్చే సినిమాలన్నీ కూడా బంపర్ బ్లాక్ బస్టర్ హిట్లు అయిపోతాయి అంతే. సార్ ఆగండి, నేను ఐశ్వర్య రాయ్ పేరు విన్నాను, అరుంధతి రాయ్ పేరు విన్నాను, కానీ ఈ అనుష్క రాయ్ పేరేంటి కొత్తగా ఉంది? ఇలాంటివన్నీ తెలియాలంటే శాస్త్రంలో బట్టు సినిమాల యొక్క లోగుట్టు తెలిసి ఉండాలి అమ్మాయి. సర్లేండి, ఇంతకీ మా ప్రభాస్ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందంటారు? మరి వీరికి పట్టినటువంటి పాన్ ఇండియా యోగం ఉంది కదా, దానివల్ల సునాయాసంగా 500కి పైన 1000 కోట్ల లోపు కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఘోషిస్తోంది ఇక్కడ. సరే సార్, నెక్స్ట్ మూవీ గురించి వెళ్దామా? ఇక మన చిరంజీవి గారు నటించినటువంటి మన శివశంకర్ వరప్రసాద్ సినిమా జాతకాన్ని కనుక పరిశీలిస్తే ఈయనకి అనిల్ రావుపూడి అనేటటువంటి దశమగ్రహం దరిద్రం పట్టినట్టు పట్టింది. అందువల్ల అదృష్టం వైపే ఆ యొక్క గ్రహం అడుగులు వేయిస్తుంది. కాబట్టి ఈయనది మెగాస్టార్ నక్షత్రం, కోదమ సింహరాశి, ఖైదీ లగ్నం. ఇక తిరిగే ఉంది. ఈయనకి పంచమాధిపతి అయినటువంటి గురుడు యోగకారకుడు అయి ఉండడం వల్ల ఇండస్ట్రీలో ఒక పెద్ద తలకాయ అవడము, అంతేకాకుండా ఇక ఈ సినిమాకి రాహుకేతులు కూడా సైడ్ అయిపోవడం వల్ల పోరాటాలకి స్ఫూర్తి ఇచ్చేటటువంటి కుజులు వక్రీకరించడం వల్ల కామెడీ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ, బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేటువంటి మహాయోగం అయితే మహర్దశలాగైతే పట్టేసింది. ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్ ఎంత వస్తుంది అంటారు? ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ 80 కోట్ల యొక్క కలెక్షన్ దాటేసింది కాబట్టి సుమారుగా ఇంకొక 250 కోట్లు దాటేయడం అనేటటువంటి పెద్ద విషయం ఏం కాదు మెగాస్టార్కి అనిపిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా గురించి చెప్పుకుందామా? ఇక తర్వాత సినిమాకి వస్తే మన మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి భర్త మహాశయులకు విజ్ఞప్తి. సో ఈ సినిమాకి సంబంధించి చూస్తే కనుక ఈయనకి ఏమిటో మరి సంసార యోగం పట్టేసింది. మహామాస నక్షత్రము, ఖడ్గం రాశి, విక్రమార్క లగ్నం. దీనికి తిరిగేలేదు అసలు. ఈయనకి కొద్దిగా గ్రహస్థితి ప్రతికూలంగా ఉండబట్టి వ్యాపార కారకుడైనటువంటి బుధుడు నీచులో ఉండడం వల్ల గత సినిమాల బడ్జెట్ కన్నా ఇప్పుడు పెట్టేటటువంటి సినిమా యొక్క బడ్జెట్ కొంచెం తక్కువైంది. అంటే 50-60 కోట్లలోనే సినిమాని ముగించేశారు. లగ్నవశాత్తు షష్ఠమాధిపతి అయినటువంటి శని సూర్యుడితో కలిసి ఉండడం వల్ల రెమ్యూనరేషన్కి దూరం అయ్యి కేవలం సినిమాల మీద వచ్చేటటువంటి లాభంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతోంది. మరి ఈ భర్త మహాశైలకి విజ్ఞప్తి సినిమా యొక్క కలెక్షన్ ఎంత ఉండొచ్చు? ఎప్పటికే 26 కోట్లు రాబట్టేసినటువంటి ఈ సినిమా ఇంకొక 40 కోట్లు రాబట్టడం అనేటటువంటిది దీనికి నల్లేరు మీద నడకే. ఈ సినిమా చాలా మందిని నోటి నుంచి విన్నాను సార్, ఈ సినిమా డెడికేటెడ్ టు ఆల్ హస్బెండ్స్ అంటున్నారు, ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అమ్మా. ఇప్పటివరకు ఫైటింగ్లు గీటింగ్లు చేసినటువంటి రవితేజ గారు కేవలం సంసారపక్షంగా ఒక ఫ్యామిలీ టైప్ సినిమాని తీసి వాళ్ళ మీద వదిలారు కాబట్టి ఖచ్చితంగా ఇది భర్త మహాశయులు అందరూ కూడా చూసి ధరించాల్సినటువంటి సినిమా, ఇన్క్లూడింగ్ మీ. ఇంకెందుకు ఆలస్యం, భర్తలందరూ వెళ్ళి సినిమాని చూసేయండి. ఇక నారీ నారీ నడుమ మురారి అనేటటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి జాతకాన్ని పరిశీలిస్తే శర్వానంద్ నటించినటువంటి అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమాకి
బాలయ్య బాబు స్టార్ అయితే యాడ్ అయింది. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇదివరలో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో బాలయ్య బాబు కూడా నారీ నారీ నడుమ మురారి అనేటటువంటి పేరుతోటి ఒక సినిమా అయితే తీసి ఉన్నారు. సో ఇది శతమానం భవతి లగ్నము, అలాగే మహానుభావుడు రాసి అది విషయం. అప్పుడెప్పుడో కేవలం 30 కోట్ల లో బడ్జెట్తో మొదలైనటువంటి ఈ సినిమాకి శుక్రుడు లాభంలోనూ రాహు వ్యయంలోనూ ఉండడం వల్ల కొద్దిగా ఈ వెనకాల వస్తున్నటువంటి కొంతమంది కొత్త హీరోల తాలూకా సినిమాల యొక్క ప్రభావం ఈ సినిమా మీద పడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ విజయానికి అయితే మాత్రం ఢోకా లేదు. ఈ సినిమా కలెక్షన్ అంత వస్తుంది సార్? ఇది ఇప్పటికే ఒక 3 కోట్ల దగ్గరలో రాబట్టేసింది కాబట్టి సంక్రాంతి ముగిసే లోపు ప్రేక్షకులను ముగ్గులోకి దింపి మిగతా డబ్బులు కూడా రాబట్టేసే యోగాలు కనబడుతున్నాయి అనమాట. శర్వానంద్ గారికి మంచి లక్కే పట్టిందనమాట. ఖచ్చితంగా మరి మహానుభావుడు రాజు కదా, అలాగే ఉంటుంది. నెక్స్ట్ సినిమా ఏంటి సార్? ఇక నెక్స్ట్ సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి నటించినటువంటి ఈ చిత్రం, ఈయన స్టారు కామెడీ స్టారు, రాశి జాతిరత్నాలు రాశి పోలిశెట్టి లగ్నము. ఈ జాతిరత్నాలకి నవగ్రహాల యొక్క అనుగ్రహం తోడయ్యి మెగాస్టార్ ఆశీస్సులు కూడా ఉండడం వల్ల ఇతని సినిమా పెద్ద పెద్ద సినిమాల యొక్క హీరోలు కూడా పోటీ వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగంటే పిల్లి పిల్లి కొట్టుకుంటే రొట్టె ముక్క కోత ఎట్టుకుపోయినట్టు పెద్ద సినిమాలకి సంబంధించినటువంటి టిక్కెట్లు దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న సినిమా మీద గురుగుజులు లాభస్థానంలో యోగించడం వల్ల ఈ పెద్ద సినిమాలకి టిక్కెట్లు దొరకనటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క సినిమా మీద పడి దీనికి కలెక్షన్లు పెంచే అవకాశాలు యోగాలు గట్టిగా కనబడుతున్నాయి. సరే సార్, నెక్స్ట్ సినిమా పేరేంటి, దాని గురించి చెప్పండి. ఇక పరాశక్తి అనేటటువంటి 60 సినిమా. సో ఇన్ని తెలుగు సినిమాల మధ్యలో ఈ 60 సినిమా కూడా, ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకి పెద్ద మనసు పెద్ద హృదయం కాబట్టి దానిని కూడా ఆదరించేసి దానిని కూడా ఆశీర్వదించేసి ఎక్కడే కాదు తమిళనాడులో కూడా పెద్ద హిట్ కొట్టేటటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి శివకార్తికేయన్ కూడా ఈ సంక్రాంతి తెలుగు వాళ్ళ నుంచి ఒక గిఫ్ట్గా వాళ్ళకు కూడా ఉండబోతోందని శాస్త్రం ఘోషిస్తోందన్నమాట. సరే సార్, ఇంతమంది జాతకాలు చెప్పారు కదా, నా జాతకం కూడా చెప్పొచ్చు కదా. మనం హీరోయిన్స్ తప్ప మామూలుగా నీలో ఉన్నటువంటి యాంకర్లకు జాతకాలు చెప్పం మేము. ఇంతమంది చెప్పారు కదా, నాది కూడా చెప్పొచ్చు కదా. ఏమిటి రెమ్యూనరేషన్ లేకుండా ఒక్క మాట మాట్లాడడం తెలుసా నేను? అదేంటమ్మాయి, ఎంతో కొంత దక్షిణ ఇచ్చుకుని చెప్పించుకోవచ్చు కదా జాతకం. మీలాంటి దమ్మి జ్యోతిష్కుల దగ్గర ఎందుకు దక్షిణ ఇవ్వడం, ఒరిజినల్ వాళ్ళ దగ్గరే చెప్పించుకుంటారు.